ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుండి చివరి వరకు కూడా సార్తో ప్రతిరోజు కూడా నేను అన్ని రివ్యూలో, సర్వే రివ్యూలో, కాంట్రాక్ట్స్ అవి ఇస్తున్న సందర్భంగా, సర్వే జరుగుతున్న సందర్భంగా, ఎగ్జిక్యూషన్స్ చేస్తున్న సందర్భంగా, ఆ తర్వాత చివరికి దాన్ని ఇప్పటికి చివరి వరకు కూడా తాను చేస్తున్న దాంట్లో ప్రతిరోజు ప్రతి క్షణం సార్తో నాకు కలిసి ఉండే అదృష్టం నాకు కలిగింది. కాబట్టి దాని మీద వారు పడ్డ తపన, ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఇంత కష్టపడి ఉండడు, అది వాస్తవం. వారు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఎల్ఎన్టీ చైర్మన్ ఉంటారు. ఆ ఎల్ఎన్టీ చైర్మన్తో మేము ఒకసారి పోయినప్పుడు ఎప్పుడైపోతుంది ఈ వర్క్ అని చెప్పేసి అని అడిగితే, లేదు సార్ ఇంకో సీజన్ అవుతుంది, లేకపోతే ఇంకో ఇయర్ అవుతుంది అని చెప్పేసి ఆ సుబ్రహ్మణ్యం గారు అన్నారు. సుబ్రహ్మణ్యం గారికి ఒకటే మాట చెప్పినారు, ఫర్ యూ ఎల్ఎన్టీ ఇట్ ఈజ్ జస్ట్ లైక్ అనదర్ ప్రాజెక్ట్, అనదర్ కాంట్రాక్ట్. ఫర్ అస్, ఫర్ తెలంగాణ పీపుల్ ఇట్ ఈస్ ద లైఫ్ అని చెప్పేసి ఆనాడు సుబ్రహ్మణ్యం గారిని సార్తో పాటు పక్కన వెనుక నేను ఇప్పుడు ఉండేవాడిని చెప్పారు. సుబ్రహ్మణ్యం గారికి ఎండాకాలం 50 డిగ్రీలు ఉన్నది, అక్కడ ఒక్కొక్క రోజున ఒక్కరు ఇద్దరు కూలీలు చనిపోయిన సందర్భం ఉన్నది. ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యం గారికి ఒకటే చెప్పినరు, మాకు నెక్స్ట్ సీజన్ వరకు రావాలంటే దయచేసి మీరు ఇతర ప్రాజెక్టులో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎంత వీలైతే అంత తీసుకొని రండి. 2, వీళ్ళందరినీ కూడా ఎండాకాలంలో మీరు 11 లోపలనే పని చేసి మళ్ళీ 4 గంటల తర్వాత పనిచేసేటట్టు చేయాలని చెప్పేసి మైన్యూట్గా డీటెయిల్డ్గా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ యొక్క ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఉన్నారు. కాంట్రాక్టరు చాలాసార్లు కూడా మొత్తం మన కోర్టులలో అడ్డుపడుతుంటే తెలంగాణ వ్యతిరేకులు అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు కూడా కోర్టులలో వేస్తుంటే ఆ కోర్టులకి వెళ్ళి ఎట్లా తీసేయాలని చెప్పి అడ్వకేట్లందరినీ పిలిచి ప్రతి ప్రాజెక్టులో కూడా వాటర్ కాంపోనెంట్ పెట్టారు, డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పెట్టారు. సో డ్రింకింగ్ వాటర్ ఉండేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఆపడానికి అని చెప్పి చాలాసార్లు కూడా ఇది పెట్టవే అని చెప్పేసి ఖచ్చితంగా కావాలి, అదేవిధంగా దీని మీదనే మీరు స్ట్రెస్ చేసి చేయాలని. అది చెన్నై అక్కడికి పోయినా కూడా ఎన్విరాన్మెంటల్ లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడికి పోయినా కూడా ప్రతి చోట కూడా, ఎందుకంటే ఒక్కోసారి వర్క్ ఆగిపోతే, నెలలో ఆగిపోతే వేలాది మంది వర్క్ ఆగిపోయిన తర్వాత కష్టమైద్దన్న ఉద్దేశంతో 11 ఏజెన్సీల నుంచి వెళ్ళి పనులు తీసుకొచ్చే దగ్గర కూడా తనకు తగ్గి, ముఖ్యమంత్రి అని కూడా తగ్గి అక్కడ ఉన్న క్లర్క్తో సహా మిగతా వాళ్ళతో మాట్లాడి పనులు మొత్తం పర్మిషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది. వాటి పర్మిషన్లు తేవడంలో, ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా చైర్మన్ సుబ్రహ్మణ్యంతో కాదు, అక్కడ ఉండే నట్ అండ్ బోల్ట్ పంజాబ్లో ఎవడో దొరుకుతుంటే పంజాబ్ షాప్ వాన్తో కూడా మాట్లాడి ఆ గేట్లకు సంబంధించిన రబ్బర్స్ కానీ మిగతా దొరకట్లేదంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నువ్వు చేర బాబు అని చెప్తే డైరెక్ట్గా వాడు చాలా ఉప్పొంగి మొత్తం కూడా తీసుకొచ్చి అత్యంత తక్కువ సమయంలో తీసుకొచ్చాను. కాబట్టి కాళేశ్వరం కట్టడంలో అసలు చూడని వాడు, అర్థం చేసుకోని వాడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఏజెంట్గా పనిచేస్తుండు కాబట్టి ఇవాళ మొదటి కుట్ర ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకోవడంలోనే మొదటి కుట్ర ఇవాటి కూడా. రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం అర్థం కాదు, కొద్దిగానే అయితే అర్థమవుతుంది అదే మొత్తం అని చెప్పేసి అని అనుకుంటాడు. అది దురదృష్టం. మాకు మిత్రులే కానీ ఆయనకి అర్థం కాదు, ఆయన ఏదో మాట్లాడుతుంటారు, వీలైతే కోపం వస్తుంటుంది అంతే. కాబట్టి సభలో కానీ బయట కానీ చూసినట్లయితే కొద్దిగానే ఏదో 1% నేర్చుకుంటారు, 100% వచ్చిందని చెప్పేసి తృప్తి పడిపోతుంటారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి మొట్టమొదలైతే మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ కళ్ళున్న కబోదుల్లాగా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక జీవో ఇస్తే కృష్ణలో మనకు లేదు 299 TMCA ఉన్నదని చెప్పేసి పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడొస్తాయని చెప్తే ఆ జీవోలు వెతికి తీసి ఆ జీవో కిరణ్ కుమార్ రెడ్డిది ఇస్తే ఒకటే మాట అన్నారు, జీవోలో ఏం లేదా, మొత్తం కూడా ఇలా పైసలు కేటాయించలేదు, ఇంకోటి లేదంటే నీళ్ళు కేటాయించినట్లు ఉందా అని చూడమన్నారు. ఉన్నది ఉంటే నువ్వు కట్టవే అని చెప్పేసి దాని బేస్ చేసిలో కట్టినాం. కట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పంచాయతీ పెద్దవాళ్ళ దగ్గర పోతే
అరే కట్టిన దాన్ని ఎందుకు వద్దంటారా అని చెప్పేసి అని అంటారు. ఆ చిన్న లూప్ హోల్ తీసుకొని అంటే అది జీవో ఇచ్చిన వాళ్ళు కావాలని చెప్పేసి తెలంగాణ సమాజం పోరాటం చేస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి పాలమూరుకి జీవో ఇస్తే ఆ జీవోని బేస్ చేసుకొని ఇవాళ మొత్తం పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంసీలో కూడా కావాల్సిందని చెప్పేసి కట్టింది ఆ జీవో తీసుకొని. చివరికి తేలేదు ఏంటంటే పైన మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కట్టుకున్న నీళ్లు తెచ్చుకుంటామని. అదేవిధంగా గోదావరిలో 3వ టీఎంసీ కూడా మనకు 1000 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 3వ టీఎంసీ మొదలు పెట్టినట్లయితేనే కింద వాడు ఏమైనా చేసుకునే ఉద్దేశంతో ఎవరు అడ్డుపడ్డా ఇవాళ కాదు భవిష్యత్ తరాలకు అవసరం అని చెప్పేసి 3rd టీఎంసీ కూడా తీసుకొని వచ్చాను. 3rd టీఎంసీకి పనులు మొదలు పెట్టిండ్రు, పని మొత్తం కూడా చేసాను. కాబట్టి ఇది దయచేసి మన ఎక్కడ మిస్ అవుతున్నామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని మన నాయకులు కార్యకర్తలు కూడా చాలామంది ఇంకా అవగాహన చేసుకోలే. వాళ్ళకు అవగాహన చేయాల్సిన పని బాధ్యత యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా తీసుకోవాలి. ముందు మనం అవగాహన చేసుకోవాలి. వీలైతే మన ప్రాంతం నుంచి వెళ్ళి బస్సులు వెళ్ళి దాన్ని చూసి దాన్ని అర్థం చేసుకొని గ్రామాల్లో ఉండే ప్రతి వాళ్ళకు కూడా మనం అర్థం చేయాల్సిన బాధ్యత ఉన్నది. అది కొంత మన 33 జిల్లాలలో ఒక పని రామన్న ఆ రోజు చెప్పి మొత్తం మీద హరీష్ అన్న మొత్తం కూడా మీటింగ్ ద్వారా కొంత అయింది. కానీ అది విరివిగా తప్పనిసరిగా ఖచ్చితంగా మనం చేసినట్లయితే వచ్చే 2-3 నెలల్లో ప్రతి నాయకుడు కార్యకర్త కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విజిట్ చేసి అర్థం చేసుకొని ఆ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా బనకచెర్లకు నీళ్ళు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఇవాళ సహాయపడుతున్నాడు, ఆదిత్యనాథ్ దాస్ రూపంలో మిగతా మంత్రుల రూపంలో అనేది మనం చెప్పగలిగితేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. వాడు ఎవడు ఏమి చేసినా మరలా 3 సంవత్సరాల తర్వాత ఇదే కాళేశ్వరము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తుందని చెప్పేసి చెప్తూ ఒకటే చివరి మాట మా గంగుల కమలాకరన్ అన్నాడు. 2014లో మేము పోయినప్పుడు 20 లక్షల మెట్రిక్ టన్నులు కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. కేసీఆర్ గారు చాలాసార్లు పోయిన తర్వాత దాన్ని 20 నుండి 40కి, 40 నుండి 60కి, 60 నుండి 80కి తీసుకొచ్చాను. వాళ్ళు ఒకటే మాట అనేవాళ్ళు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా పంజాబ్ నుంచే ఎక్కువ తీసుకుంటాం, మొదటి నుండి ఈ భారతదేశానికి అన్నం పెడుతున్నది పంజాబ్ కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత ఉన్న మిగులితే కోటా మీకు ఇస్తామని చెప్పాను. అంటే ఆ విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ కూడా 80 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు ఒక్కో సీజన్లో తీసుకుంటేందుకు ఒప్పించిన వాళ్ళు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఆయన ఒకసారి కోపం పడ్డాడు పీయూష్ గోయల్ గారి దగ్గర మాట్లాడుతుంటే, క్యా చమత్కార్ గియా ఇతనా కైసే ఆతా దాన్ అంటే ఒకటే మాట చెప్పిండు, మా దగ్గర నీళ్ళు వచ్చినాయి, కష్టపడే రైతులున్నారు, ఇది ఏదో ఊరికేనే తమాషా కాదు, చమత్కారం కాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఇంకో మాట మాట్లాడుతుంటే కేసీఆర్ గారు కోపగించుకొని ఒకటి అన్నాడు, నేను ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా తీసుకొచ్చి మీ దగ్గర అమ్ముతున్నాం అనుకుంటున్నావా అని చెప్పేసి కోపం అయ్యాడు. ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా తీసుకొచ్చి మా దగ్గర పండిన పంటనే మీకు ఇస్తున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి మేము తీసుకురావట్లేదు, ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాం, మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి కేసీఆర్ గారు కోపమై ఇవాళ 80 లక్షల మెట్రిక్ టన్నులు సీజన్కి వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళని ఒప్పించి ఒక కంపల్సరిగా పంజాబ్ తర్వాత ఎక్కువ తీసుకునేది కూడా మన దగ్గర చేసింది కూడా కేసీఆర్ గారు. యూరియా తీసుకురావడం చేత కాదు, ఈ ఒడ్లు వాళ్ళకు బియ్యం ఇవ్వడం చేత కాదు, ఉన్న కాళేశ్వరాన్ని దీన్ని తీసుకురావడం కూడా చేత కాదు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, రైతులకు అర్థమయ్యే విధంగా చేయాలంటే ప్రతి అంశం మీద కూడా కాళేశ్వరం మీద ఏ విధంగా చేస్తున్నామో, ఈ ఎరువుల మీద కూడా గత 10 సంవత్సరంలో మనం ఏం చేసినామో, 10 సంవత్సరంలో ఒక్కరోజు కూడా ఒక్క రైతు కూడా యూరియా కోసం ఎప్పుడు రాలే, రోడ్డు మీద నిలబడలే. ఒక రైతు ఒక ఆటో అతనికి 1000 రూపాయలు ఇస్తే ఆ బస్తాలు తీసుకొచ్చేసి వాళ్ళ పొలం దగ్గర వేసిపోయే సందర్భం ఉండేది. అటువంటి అన్నిట్లలో కూడా ప్రతిదాని మీద కూడా చిన్న బుక్లెట్ రూపంలో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాకేష్ రెడ్డిని అభినందిస్తూ, యూరియా మీద మనం చేసిన కృషి, కాళేశ్వరం మీద మనం చేసిన కృషి, ఈ ఒడ్లు ఉత్పత్తి చేయడంతో పాటు వాళ్ళకు అప్పచెప్పడంలో చేసిన కృషి, దేనికి దానికి ఒక చిన్న బుక్లెట్ రూపంలో వస్తేనే బాగుంటుందని నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.